హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. వినండి తప్ప ఎవరు కాపీ చేయడానికి ప్రయత్నించకండి. హృదయదాత్రి 70తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. నందు చూపించిన ఫోటో చూసి వంశీ షాక్గా నందు దగ్గరికి ఎలా వచ్చింది ఇది అని అనుకొని చూస్తూ ఉంటాడు. చెప్పండి వంశీ, ఇది మా అన్నయ్య దగ్గర ఎందుకుంది అని నందు అడుగుతుంది. అది నందు, ప్లీజ్ తొందరగా చెప్పండి, టెన్షన్తో పోయేలా ఉన్నాను అని అంటుంది నందు. నీకు తను తెలుసా అడుగుతాడు వంశీ. హా, తెలుసు. ఎలాగో తెలుసా? దేవుగారి భార్యగా. ఆ మాట వినగానే వంశీ షాక్తో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తాడు. ఏంటి, తను దేవుగారి భార్యనా? అంటే ఆవిడికి పెళ్ళయిందా అని అడుగుతాడు వంశీ. దేవుగారి భార్య అంటే పెళ్ళవకుండా ఎలా ఉంటుంది? మీకు మైండ్ పనిచేయడం లేదా అంటుంది నందు. అది కాదు నందు, ముందు అది కాదు, అసలు అన్నయ్య దగ్గర ఈ ఫోటో ఎందుకుంది అది చెప్పండి ముందు అని గట్టిగా అడుగుతుంది నందు. మీ అన్నయ్య తనని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. వాట్ అంటూ నందు షాక్గా కుర్చీలో కూర్చుంటుంది. హా, 2 ఏళ్ల నుంచి ఆ ఫోటో చూస్తూ ప్రేమిస్తున్నాడు. మరి తను, అసలు తనకి మీ అన్నయ్య అనేవాడు ఒకడు ఉన్నాడనే తెలీదు. అంటే అర్థమయ్యేలా చెప్పండి అంటుంది నందు. అంటే ఏముంది, 2 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు కదా, అప్పుడు ఎక్కడో ఈ అమ్మాయిని చూశాడంట. ఇక్కడున్న 10 రోజులు తనని గమనించి ఇదిగో ఎలాగో కష్టపడి ఈ ఫోటో తీసుకొని తన మాటలు విన్నాడంట. తను పెళ్లి జోలి వెళ్ళను, నాకు బాధ్యతలున్నాయని ఫ్రెండ్స్తో చెప్పిందంట. అందుకని మళ్ళీ వచ్చినప్పుడు చెబుదామని అక్కడికి ధైర్యంగా వచ్చాడు. ఎలాగూ తను చదువు అవ్వడానికి టైం పడుతుందని మీ అన్నయ్య అప్పుడు ఆఫీస్ వాళ్ళు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చేశాడు. అంటే ఒక 10 రోజులు చూసి ఆ అమ్మాయిని అన్నయ్య ప్రేమించాడా? కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడికి రాగానే తన కోసం వెళ్ళాడు. వాళ్ళక్కడ ఖాళీ చేసేశారు. ఆ ఓనర్స్ కూడా లేరు. వాళ్ళు వచ్చాక తన అడ్రస్ తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడు మాటల్లో నేను తనకి పెళ్ళైతే ఏం చేస్తావురా అంటే నాకు తను కావాలిరా అని అనేవాడు. ఇప్పుడు దేవు భార్య అంటే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. అసలే దేవ్ ప్లేబాయ్. అలాంటి వాడు చేసుకున్నాడంటే డెఫినెట్గా గొడవ చేస్తాడు మీ అన్నయ్య. ఇది ఎంత దూరం వెళుతుందో అని తల పట్టుకొని కూర్చుంటాడు వంశీ. నోనో వంశీ గారు, అలా జరగడానికి వీల్లేదు. తేడా వస్తే దేవుగారు చంపేస్తారు. ఇప్పటికే మా వల్ల దేవుగారు నష్టపోయింది చాలు. ఇంకా వాళ్ళ జీవితాల్లోకి మేము వెళ్తే మాకు పుట్టగతులు ఉండవు వంశీ గారు అంటుంది నందు. ఏమంటున్నావు నందు, మీ వల్ల దేవుగారికి నష్టం జరగడం ఏంటి? మీకు తెలిసే ఉంటుంది కదా వంశీ గారు, మా నాన్న ఒక ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెట్టారని. ఆవిడెవరో తెలుసా? ఎవరు? దేవ్ అమ్మగారు. వాట్ అంటూ వంశీ టెన్షన్తో పక్కనే ఉన్న గ్లాసులోని వాటర్ గడగడా తాగుతాడు. ఏంటండి ఇన్ని షాక్ న్యూస్లు చెప్తున్నారు? అవును వంశీ గారు, మా నాన్న చేసిన పని వల్ల దేవ్ నాన్నగారు పరువు కోసం దేవ్ 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. అంతవరకు మాకు తెలుసు. మొత్తం ఏం జరిగిందనేది మాకు తెలీదు. అమ్మకి నానమ్మకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య దేవుగారి భార్యని ఇష్టపడుతున్నాడని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. అమ్మ సరయుకి అన్నయ్యకు పెళ్లి చేయాలని చూస్తుంది. ఏంటి, పెళ్ళా అని అడుగుతాడు వంశీ. అన్నయ్యకి పెళ్ళైతేనే కానీ నాకు చెయ్యడం అవ్వదని అన్నయ్యకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేయాలని చూస్తుంది. ఇప్పుడు అన్నయ్య దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తే తన ప్రేమ విషయం చెబుతాడు. అమ్మకి విషయం తెలిస్తే ఏమైపోతుంది తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్యకి ముందు విషయం చెప్పాలి. కానీ అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది అర్థం కావడం లేదు అని అంటుంది నందు. నో నందు, ఇప్పుడు చెబితే మీ అన్నయ్య దేవ్ ప్లేబాయ్, అక్కడ తను ఉండకూడదు అని అంటాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న చూసాం కదా వంశీ గారు,
అదంతా వాడి మైండ్ యాక్సెప్ట్ చేయాలి కదా నందు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆంటీతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయించాలి. తప్పదు. అంటే ఆంటీకి విషయం చెప్తే ఆంటీ అర్థం చేసుకుంటారు. ఇందులో మీ అన్నయ్య తప్పు ఏముంది? తను ఇష్టపడ్డాడు. తర్వాత అమ్మాయి పెళ్ళయింది. దానికి వాడిని తప్పు పట్టడంలో అర్థం లేదు. కానీ ఇప్పుడు దేవ్ గురించి వాడి అభిప్రాయం ఎలా ఉంది? తెలియడం లేదు. ఎలాగూ తన గురించి తెలుసుకోవడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. ఈలోపు ఆంటీతో పెళ్లి టాపిక్ తేవాలి. ఆంటీనే ఏదో ఒక విధంగా సరయుని చేసుకునేలా ఒప్పిస్తారు. అండ్ మనం చెప్పే కన్నా ఆంటీ తన దేవ్ భార్య అని చెబితే వాడికి మైండ్కి ఎక్కుతుంది అంటాడు వంశీ. హా, మీరు చెప్పింది కరెక్ట్. అమ్మ అయితే అన్నయ్యకి అర్థమయ్యేలా చెబుతుంది. అతను ప్లే బాయ్ అయితే ఏంటి? తను చేసుకుంది. పైగా తను సంతోషంగా ఉంది. ఏమో ఆయన అన్నీ మానేశారేమో. అసలు అందరూ అనడమే కానీ ఒక్కసారి కూడా ఆయన్ని అమ్మాయిలతో ఎక్కడా ఎవ్వరూ చూడలేదు. ఒక్క అమ్మాయితో కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించలేదు. అలాంటి ఆయన్ని ఏదో న్యూస్లో చూసి మనం జడ్జి చేయడం ఎంతవరకు కరెక్ట్ వంశీ గారు అని అంటుంది నందు. అసలు తండ్రి అతను తల్లిని పడితే కొడుకు అతని భార్యను చి అనుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. అన్నయ్య అలాంటి వాడు కాదు. తెలిస్తే అర్థం చేసుకుంటాడు. అన్నయ్య ఇంకా ఎక్కువ ఆశలు పెంచుకోకముందే ఈ విషయం అన్నయ్యకి తెలిసేలా చేయాలి అని అంటుంది నందు. నువ్వు ఇంటికి వెళ్ళి ఆంటీతో మాట్లాడు నందు. ఆహా, నేను ఒక్కదాన్ని చెబితే అమ్మ ఆవేశపడుతుంది. మీరు రండి, అర్థమయ్యేలా చెబుదాం అని అంటుంది నందు. సరే, కానీ ఇప్పుడు మీ అన్నయ్య వస్తాడు. ఏం చెప్పిరాను? రేపు ఉదయాన్నే ఆఫీస్కి కొంచెం హెల్త్ బాగోలేదు, లేటుగా వస్తాను అని చెబుతాను. వాడు వెళ్ళాక నేను వస్తాను అని అంటాడు వంశీ. రేపటి దాకానా? కానీ అని అంటుంది నందు. నీకిప్పటికీ తెలియకపోతే ఏం చేసేదానివి నందు? సరే, కానీ ఈ ఫోటో ఇక అన్నయ్యకి కనిపించకుండా చేయాలి అని తన బ్యాగ్లో పెట్టుకొని సరే నేను వెళ్తాను అని అంటూ బయలుదేరుతుంది. నందు బయటకు వచ్చేసరికి సరయుతో మాట్లాడుతూ లోపలికి వస్తున్న ధీరజ్ని చూసి, మీ ఇద్దరు జంట చాలా బాగుంది అన్నయ్య. నీ ప్రేమ నీ పక్కనే ఉంది. నువ్వు కోరుకుంటున్న అమ్మాయి నీకు రాసి పెట్టలేదు అని అనుకుంటుంది నందు. నందు వెనక వచ్చిన వంశీ కూడా అదే అనుకుంటాడు. సరయుతో మాట్లాడాలి అనుకుంటాడు వంశీ. నందుని చూసిన ధీరజ్, అరే నందు, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు. కంగ్రాట్స్ అన్నయ్య అని చెయ్యి అందిస్తుంది నందు. థ్యాంక్స్ రా. ఇక్కడ నువ్వు నీకు ఫస్ట్ టెండర్ వచ్చిందనగానే డైరెక్ట్గా విష్ చేయాలని, అలాగే చిన్న పార్టీలాగా చేసుకోవాలని వచ్చేసాను అని అంటుంది నందు. ఇది చిన్న టెండర్ రా అని అంటాడు ధీరజ్. ఏదైనా ఇది నీ ఫస్ట్ విజయం కనుక సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని అంటూ, అంతేనా సరయు వదిన అంటుంది నందు. వదిన అని షాక్గా చూస్తాడు ధీరజ్. వదినేంట్రా అని ఆ పిలుపు ఇష్టం లేనట్టుగా అడుగుతాడు ధీరజ్. ధీరజ్ అలా ఎందుకు అన్నాడో నందుకి వంశీకి అర్థమైంది. కానీ సరియు ధీరజ్ ఇష్టం లేనట్టు అనడంతో కొంచెం ఫీల్ అయ్యింది. తను అమ్మని అత్త అంటుంది అన్నయ్య, అందుకే మరి తను నాకు వరసకి వదిన అవుతుంది. వయసులో నాకన్నా కొంచెం పెద్దది కదా, పేరు పెట్టి పిలవలేను అని అంటుంది నందు. సరేకి అర్థం కాలేదు ఎందుకు వదిన అందో. ఇప్పుడెందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అర్థం కాలేదు. ఓకే అని అంటాడు ధీరజ్. సరే, ఆకలి వేస్తుంది, వెళ్దాం పదండి అని అంటుంది నందు. ఓకే, మీరు వెళ్ళండి అని సరియు వెళ్ళిపోతుంటే, ఆగొదిన, నువ్వు కూడా మాతో వస్తున్నావు అని అంటుంది నందు. నేనెందుకు? నేను బాక్స్ తెచ్చుకున్నాను నందు, మీరు వెళ్ళండి. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు చెప్పు అంటుంది ధీరజ్తో. పదా సరియు, ఇందులో నీ కృషి ఎక్కువ ఉంది అని అంటాడు ధీరజ్. ఇంకేం అనలేక, నాన్న నా కోసం చూస్తారు,
చెప్పేసి వస్తాను అని వెళుతుంది సరియు. సరియు వెళ్ళగానే అమ్మకి తనంటే చాలా ఇష్టం అని ధీరజ్తో చెబుతుంది నందు. ఈలోపు సరియు రావడంతో నలుగురు బయలుదేరి వెళ్తారు రెస్టారెంట్కి. దేవ్ చేసిన పనికి మరోసారి అలసిన శరీరాలతో పడుకుంటారు ఇద్దరు. 1 గంట అవుతుండగా భువికి మెలకువ వస్తుంది. కదిలిస్తే ఎక్కడ దేవ్ లేస్తాడో అని సైలెంట్గా లేచి దుప్పటి ఒంటికి చుట్టుకొని ఫాస్ట్గా కిందకి రూమ్లోకి వచ్చేస్తుంది. కానీ భువికి తెలియని విషయం దేవ్ అసలు పడుకోనే లేదని, తనని చూస్తూ కాలం గడిపేశాడు అని. దేవ్ భువి నిద్రపోయాక అలసిన భువి మోము చూస్తూ, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నా కదా, కానీ ఏం చేయను, నువ్వు అలా ఉంటావు మరి, నిన్ను అస్సలు వదలాలనిపించడం లేదు అని అనుకుంటూ భువి నుదురు మీద ముద్దు పెట్టి అలాగే భువిని చూస్తూ ఉంటాడు. భువి కదలడం మొదలు పెట్టగానే నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఇప్పుడు భువి తన నుంచి లేవడానికి వేసిన ఫీట్లు చూసి నవ్వుకుంటాడు దేవ్. తను కూడా లేచి డ్రెస్అప్ అయి కిందకి వస్తాడు. అప్పటికే భువి వాష్రూమ్లో ఉంటుంది. టైం చాలా అయింది. భువికి ఆకలి వేస్తుందని దేవ్ కూడా పక్క రూమ్కి స్నానం చేయడానికి వెళ్తాడు. భువి ఒంటి మీద వేడి నీళ్లు పడుతుంటే దేవ్ చేసిన తీపి గాయాలు మంట పుట్టడం మొదలుపెట్టాయి. మీరు చాలా అల్లరివారు దేవ్ గారు, మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ స్నానం చేసి బయటికి వస్తుంది. దేవ్ ముందుగానే బట్టలు తెప్పించి ఉంచడంతో అందులో నుంచి ఒక చీర తీసుకొని కట్టుకుంటుంది. తల తుడుచుకుంటూ ఉండగా దేవ్ అక్కడికి వస్తాడు. దేవ్ వైపు భువి చూడగానే కన్ను కొట్టి అల్లరిగా నవ్వుతూ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి ఆగండి ఆగండి అని వెనక్కి జరుగుతూ, ఇంక నాకు అస్సలు ఓపిక లేదు దేవ్ గారు, స్నానం చేసే ఓపిక కూడా లేదు అని ముద్దుగా మొహం పెట్టి చెబుతుంది. ఇప్పుడు నేనేమన్నా అన్నానా అసలు? అంటే నీకు మళ్ళీ కావాలన్నమాట, అందుకే ఇండైరెక్ట్గా అంటున్నావు కదా ధాత్రి అని వెనక నుంచి హత్తుకొని మెడ మీద కిస్ చేస్తూ అంటాడు దేవ్. అబ్బా, ఏ విషయాన్నైనా మీకు అనుకూలంగా భలే మార్చుకుంటారు కదా అని దేవ్ చేతిని తన పొట్ట మీద పెట్టుకొని, పొట్ట చూడండి, అందులో ఎత్తు లేక ఎంత లోపలికి వెళ్ళిందో అని అంటుంది. భువి ఆకలి గురించి చెబుతుందని తెలిసినా దేవ్ కొంటిగా, పొట్ట ఎత్తు పెరగాలంటే ఇంకా చాలా టైం పడుతుందనుకుంటా దాత్రి, మనం రాత్రే కదా స్టార్ట్ చేసాం, రిజల్ట్ తెలియాలంటే మినిమం నెల పడుతుందనుకుంటా, ఇంకా పొట్ట ఎత్తు లేవాలంటే కనీసం 4వ నెల రావాలనుకుంటా అని అల్లరిగా అంటాడు. భువికి దేవు చెప్పింది అర్థమవడానికి 2 నిమిషాలు పట్టింది. దాంతో వెంటనే దేవు వైపు తిరిగి మిమ్మల్ని అని దేవు గుండెపై కొడుతూ సిగ్గుతో దేవు గుండెపై తలవాలుస్తుంది. నవ్వుతూ భువి చుట్టూ చేతులు వేస్తూ, ఎక్కువ టైం తీసుకోనిలే, పగలు రాత్రి శ్రమదానం చేసి నీ పొట్ట ఎత్తు పెరిగేలా చేస్తాను అని భువి చెవిలో మంద్రంగా అంటాడు. ఇక చాలు బాబు అని దేవు నోటి మీద చేతులు అడ్డం పెట్టి నవ్వుకుంటుంది భువి. సరే పద, ఆకలి వేస్తుంది కదా నీకు, ఏదన్నా తినేసి వద్దాం. నాకు ఆకలంటే మీకు వేయడం లేదా? వేస్తుంది, కానీ ఇప్పుడు అది తీర్చుకోవాలంటే నువ్వు ఏడుస్తావు అని కళ్ళెగరేస్తాడు దేవ్. అంటే అని భువికి వెంటనే స్ట్రైకే, మిమ్మల్ని అని దేవుని వదిలి ఇంక 2 రోజులు నాకు దూరంగా ఉండండి, ఒళ్ళు పులిసిపోయింది అంటుంది భువి. అంత లేదమ్మా దాత్రమ్మ, ఒక్కసారి కమిట్ అయ్యాక ఇంకా గ్యాప్లు ఉండవు, అందులో 3 నెలలు వేస్ట్ అయ్యాయి, అవి అన్నీ కవర్ చేయాలి అంటాడు దేవ్. అబ్బాయి గారికి చాలా కోరికలున్నాయిగా. చాలా అని భువి చేయి పట్టుకొని కిందకి తీసుకొస్తాడు. దేవ్ గారు, మీరు బయట ఫుడ్ అంతగా తినరు కదా, ఇక్కడ ఏమైనా ఉంటే చేసేస్తాను అని అంటుంది భువి. వద్దులే, అసలే అలసిపోయావు, ఒక్కరోజుకి ఏమవదు అని కారు స్టార్ట్ చేస్తాడు దేవ్. కారులో కూర్చొని, మీరు బయట సరిగా తినటం లేదు కదా అంటుంది. తింటానులే ఇప్పుడు, అసలే చాలా ఎనర్జీ పోయిందంటాడు హైవింగ్ చేస్తూ. మీరు అసలు ఆ టాపిక్ తప్ప ఏమీ మాట్లాడరా అని దేవు భుజం మీద వాలుతుంది. భువి తలపై కిస్ పెడుతూ, ఇప్పుడు అదే మాట్లాడుకోవాలి దాత్రి అని, వచ్చాక ఇల్లు మొత్తం చూసి నీకెక్కడన్నా మార్చాలి అనిపిస్తే చెప్పు అంటాడు దేవ్.
మీరు డిజైన్ చేస్తే ఇంకా మార్పు ఏముంది? మీ టేస్ట్ బావుంటుంది దేవ్. అవునా? అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను కదా! భువి దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ. నా లైఫ్‌ని ఇంత అందంగా మార్చినందుకు అని అంటుంది. భువి చేతి వేళ్లతో తన వేళ్ళు లాక్ చేసి, థ్యాంక్స్ నేను చెప్పాలి దాత్రి. నీ వల్లే నేనింత ఆనందంగా ఉన్నాను అని రెస్టారెంట్ రాగానే కారాపి, అయినా థ్యాంక్స్ మనం ఇలా చెప్పుకోకూడదు. ఇంటికి వెళ్ళాక చెబుతా ఎలా చెప్పాలో అని కారు దిగుతాడు దేవ్. బాబోయ్! ఎటు వెళ్ళినా ఈ దేవ్ అక్కడికే వస్తున్నారు అని సిగ్గుపడుతూ కారు దిగుతుంది భువి. ఇద్దరు ఫుడ్ తినడానికి రెస్టారెంట్లోకి వెళ్తారు. నందు రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ, అన్నయ్య థ్యాంక్స్, మంచి ట్రీట్ ఇచ్చినందుకు అని చెబుతుంది. నాకు థ్యాంక్స్లు చెప్పడం ఎప్పటి నుంచి అంటాడు ధీరజ్. అదా, ఆఫీస్ టైంలో నేను అడగగానే వచ్చావు కదా, అందుకోసమైనా చెప్పాలి కదా. "ఉమ్, నందు, ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఎంఎస్ చేస్తావా?" ఆహా, ఇంక చదివే ఇంట్రెస్ట్ లేదన్నయ్య. నువ్వు వచ్చాక మన కంపెనీలోనే జాబ్ చేయాలి అనుకున్నాను. మరైతే ఆఫీస్కి రావచ్చు కదా. ఇప్పుడు వేకెన్సీ లేవు కదా అన్నయ్య, అందుకే ఆగాను. నీకు వేకెన్సీతో పనేంట్రా, రేపటి నుంచి వచ్చేయ్. ఆహా, అలా కాదు. ముందు నేను వర్క్ నేర్చుకోవాలి, అంటే సాధారణ ఎంప్లాయ్ లానే వస్తానన్నయ్య. నందు, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రాజెక్టుకి ఎంప్లాయీస్ అవసరం. సరికి నేను చెప్పాలి అనుకున్నాను. ఎలాగో కొత్త వాళ్ళని తీసుకోవాలి, నువ్వు కూడా వచ్చే అంటుంది సరయు. "హ్మ్, అలా అయితే ఓకే" అని, సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను అని అంటుంది నందు. ఉండరా, నేను కూడా వస్తాను, అమ్మ వాళ్ళకి కనిపించొస్తాను అంటాడు. కానీ భువి ఫోటో ద్వారా భువికి చెప్పాలని ధీరజ్ మనసు ఊగుతుంది. అది నందు వంశీకి అర్థమయ్యింది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నందు తన బ్యాగ్ పైన చెయ్యి వేసింది. వంశీ వాళ్ళని ఆఫీస్లో డ్రాప్ చేసి ఇద్దరం వెళ్దాం అని కారు స్టార్ట్ చేస్తాడు ధీరజ్. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ధీరజ్కి భువి దేవభార్య అని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి యార్. కామెంట్స్ ఇవ్వండి యార్, ఎన్నిసార్లు అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.